గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో కొంతవరకు నేర్చుకోవటం జరిగింది. సో, మిగిలినటువంటి ఈ వాక్య భాగాలన్నిటిని గూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆహ్, అపోస్తలుడైనటువంటి పేతురు గారితో మాట్లాడుతూ చెప్తూ అన్న మాట ఆహ్, 18వ వచనంలో "నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును." ఇక్కడ ముఖ్యంగా బండ అన్నటువంటి దానికి నిన్నటి దినాన్న మనం ఒక వివరణ చూసాం. ఎవరికైనా ఐడియా గుర్తుందా? నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, దీని విషయమై చాలా మందికి అవగాహన లేదు. అందుకొరకు నేను అడగాల్సొస్తుంది గనక, ఒకసారి ఈ బండ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. 2 విధాలుగా నేర్చుకున్నాం. 2 ఇంటర్‌ప్రిటేషన్స్ ఉన్నాయని తెలుసుకోవటం జరిగింది. అదెవరికైనా గుర్తుందా? మర్చిపోయారా? గుర్తున్న వాళ్ళు ఒకసారి రీకాల్ చేయండి దయచేసి. ఈ బండ అన్నటువంటి దానికి మనం నేర్చుకున్నటువంటి 2 రకాలైన ఇంటర్‌ప్రిటేషన్ ఏంటి? అందరూ సైలెంట్‌గా ఉన్నారంటే మీకు పోనీ గుర్తుందా లేదన్నా చెప్పండి. ఎందుకంటే చాలా అవసరం అది. చాలా అవసరమైంది. నిన్నటి దినాన మనం ధ్యానం చేయటం జరిగింది. విశ్వాసం విశ్వాసం అనే దాని గురించి చెప్పండి. కాదమ్మా. ఎవరికైనా గుర్తుంటేనే చెప్పండమ్మా దయచేసి. గుర్తుంటేనే చెప్పండి. నిన్నటి దినాన నేను మాట్లాడుతూ అమ్మా మ్యూట్‌లో పెట్టుకో తల్లి. నిన్నటి దినాన నేను మాట్లాడుతూ 2 రకాలైనటువంటి భావనలున్నాయి ఇందులో అని 2 చెప్పాను. ఎవరికైనా గుర్తుందా లేదా? మీరందరూ రాసుకుంటున్నారా? రాసుకుంటున్నారా? చదువొచ్చినోళ్ళందరూ రాసుకుంటున్నారా? రాసుకొనుంటే దాన్ని మరలా ఒకసారి చూసుకోండి. చాలా అవసరం మనకి. హ్మ్. నేనేదో చెప్పి వదిలేయటానికి, మీరేదో విని వదిలేయటానికి కాదు కదా! మనం ఇవన్నీ గూడా జీవితంలో చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి మైలురాళ్ళ లాంటివి. కనుక 100% వాటిని మనం మదిలో ముద్రించుకోవాలి. అవసరమైనప్పుడు బ్యాంకులోంచి డబ్బు తీసుకొని అవసరాలకు వాడుకున్నట్లు, హృదయాంతరాలలో ముద్రించబడిన దేవుడి మాటల్ని ఆయా సందర్భాలకు వినియోగించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 2 రకాలైనటువంటి విషయాలు. ఈ బండ అన్నటువంటి దానిలో మొట్టమొదటిదేంటంటే సంఘానికి ప్రారంభకుడిగా అంటే ఒక పునాదిగా లేదంటే ఒక తొలి అడుగుగా పేతురు గారి యొక్క పరిచర్య ఉంటుంది. అన్నటువంటిది అంటే మొదటగా పెంతెకొస్తు పండగ దినాన పేతురు గారి యొక్క నేతృత్వంలోని 3000 మంది బాప్టిజం అనేది తీసుకోవటం జరిగింది. సంఘం ప్రారంభమవ్వటం జరిగింది. ఆ తదుపరి సంఘమునకు స్తంభములుగా గూడా ఎంచబడ్డటువంటి జరిగింది. పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో వివాదాలు వచ్చినప్పుడు గూడా ఆహ్, కమిటీ నేతృత్వంలో గూడా హెడ్‌గా గూడా పేతురు గారు ఉండి సంఘానికి ఒక మాటలో చెప్పాలంటే బుడిబుడి నడకలు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి పేతురు గారి ద్వారా వస్తుంది అనేటటువంటిది ఒకటైతే దీనికంటే మరింత స్పష్టమైనది ఏమిటంటే, యేసు ప్రభువు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నటువంటి ఆ పునాది సత్యం. అంటే ఆ ప్రారంభం. ఇంకా చెప్పాలంటే ఆ సరైన ఒప్పుకోలుతోనే విశ్వాస యాత్ర, విశ్వాస జీవితం మొదలవుతుంది అనేది. దీన్ని దృఢపరుస్తూ దేవుడు మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని. మీరెవ్వరు గూడా అన్నిదా భావించకుండా మనసులో ఉంచుకోండి. గుర్తుపెట్టుకోండి. ఓకే. అసలే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం గదా! మీకు ఉపాధ్యాయుడి గురించి తెలియాలి గదా! ఉపాధ్యాయుడు ఎట్లా డీల్ జేస్తాడనేది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరుండండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయంలో మనకు ఫిలిప్ గారు నపుంసకుడు వాళ్ళ ఇద్దరి గురించి మనకు తెలుసు కదా! సో, అందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక చక్కటి విషయం ఏంటంటే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36-38 వచనాల వరకు. ఒకరు స్పష్టంగా చదవండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36 వచనం నుండి 38 వచనం వరకు. చదవండమ్మా. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు
నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాననియు ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు చాలమ్మా. ఇక్కడ మనకేమర్థమైంది చెప్పండి. ఇప్పుడు చదివారు కదా మీరు, చదివిన తర్వాత ఏం అర్థమైంది? దేవుని కుమారుడని ఆయన విశ్వసించాడని. అది అంటే ఒక విశ్వాసి జీవితం దేవుని బిడ్డగా, పరిశుద్ధుడిగా, లోకము నుండి వేరు చేయబడిన వ్యక్తిగా, దేవుని సొత్తుగా, యాజకీయుడిగా, రాజుగా పిలువబడాలి అంటే, దేవుడి వారసత్వం మనం పొందాలంటే, స్వాస్థ్యం పొందాలంటే పునాది మొదటిగా ప్రారంభం ఏమిటి అంటే బాప్తిస్సు. కానీ బాప్తిస్సు తీసుకోవడానికి ముందు కూడా ఉండే పునాది ఏమిటి అంటే యేసు ప్రభుల వారు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటం. కాబట్టి ఈవెన్ మృతుల్లో నుంచి యేసు ప్రభు లేచినప్పుడు కూడా ఏమని నిరూపించబడ్డాడని మనం విన్నాం. మీకు గుర్తుందా ఎవరికైనా? యేసు ప్రభుల వారు మృతుల్లో నుండి లేపబడ్డం ద్వారా ఆయన ఏమని నిరూపించబడ్డాడని విన్నాం మనం. దేవుని కుమారుడు, దేవుని కుమారుడుగానే. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి చివర్లో యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిను. అది పునాది సత్యం. ఈవెన్ సువార్త పత్రికలలో ఆ పత్రికల్లో రాయబడినటువంటి ప్రతి మాట ఏమి నిరూపించబడ్డానికి, ఏమని నమ్మటానికి అని చెప్పబడింది బైబిల్లో మనకు. అది కూడా ఒకసారి చూద్దాం. ఏమండి, ఇవన్నీ కూడా మనకు ఏమిటన్నమాట? పునాది, ఈ బండ అనేటటువంటి, ఈ సరైన ఒప్పుకోలు అనేటటువంటి ప్రారంభ సత్యం. మనం దాని మీదే మన విశ్వాస యాత్ర కొనసాగిస్తూ పోవాలి. ఓకే, ఒకసారి మనం యోహాను సువార్తకు వద్దాం. 20వ అధ్యాయము 30-31 వచనాలు స్పష్టంగా ఒకరు చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లను, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ పునాది. ముందు ఏం చెప్పాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు కదా పేతురు గారు. కాబట్టి అదే పునాది సత్యం. కాబట్టి తండ్రి, పరిశుద్ధాత్ముడు, అపోస్తలులు అందరూ కూడా యేసు ప్రభుల వారిని 2 రీతులుగానే లోకానికి ప్రచురం చేయటం జరిగింది. ఒకటి దేవుని కుమారుడు, 2 క్రీస్తు అనగా అభిషిక్తుడు, అనగా మెస్సియా, అనగా ప్రత్యేకించబడినటువంటి రాజు, అభిషిక్తుడైనటువంటి యాజకుడు అనేటటువంటి ఈ 2 పోలికలతోనే ఆ బండను స్థాపించటం జరిగింది లోకానికి అనేది మనం మరవకూడదు. ఓకే, తర్వాత సంఘము అన్నటువంటి దానికి సంబంధించి మనం 3 పేర్లు కొత్త నిబంధనలో కనబడ్డాయి. ఇంతకు మించినటువంటి పేర్లు లేవు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి అన్నాను. ఎవరన్నా మీరు చూసారా, రీసెర్చ్ చేశారా? ఈ 3 పేర్లు తప్ప కొత్త నిబంధనలో సంఘానికి పేర్లు ఏమన్నా చూసారా? చూస్తే చూసామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. పేర్లేం లేవన్నా. రైట్, లేవు అని సిస్టర్ ఓకే కన్ఫర్మ్ చేసేసారు. అయితే అమ్మ వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అన్న జ్యేష్ఠుల సంఘం అనేది అది కాదన్నా అమ్మ. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం అనేది అది వేరే తల్లి అమ్మా. ఓకే అన్న. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు అందరూ కూడా
నెమ్మది పొందు స్థలానికి చనిపోయిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదమ్మా, పరలోకానికి అర్హత సాధించిన వాళ్ళ యొక్క గుంపు అని అర్థం అమ్మా. అది దీనికి సంబంధం లేదమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే విజయ సిస్టర్ మ్యూట్ లో పెట్టుకోండి సిస్టర్. రైట్. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ 3 పేర్లు కనబడ్డాయి కదా, ఏ పేర్లు అవి? ఎవరన్నా చెప్పగలరా? క్రీస్తు సంఘము, దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘం. రైట్. ఈ 3 పేర్లలో ఒక పేరును మాత్రమే మనం పెట్టుకోవాలి, మిగతా 2 పేర్లు పెట్టుకోకూడదని చెప్పాం. ఎందుకన్నాము? దేవుడు అని అన్యులు కూడా అంటారు అన్న. మాటలో చెప్పాలంటే కామన్ గా అందరూ వాడుతారు గనుక దానికి దేవుడి సంఘం అని పేరు పెట్టకూడదు. అలాగే జీవం గల దేవుడి సంఘం అని కూడా పెట్టకూడదు. ఎందుకనంటే మా దేవుడు కూడా జీవం గలవాడే అని చెప్పుకుంటారు కనుక ప్రాపర్ గా ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే క్రీస్తు. కనుక క్రీస్తు సంఘము, యేసు క్రీస్తు సంఘము, క్రీస్తు యేసు సంఘము అని పెట్టుకోవటంలో ఏ పొరపాటు లేదు. ఇకపోతే దీనికి మించి ఏ పేర్లు మనం పెట్టుకున్నా కూడా అది సరైంది కాదని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మీరు ఈ పోలికలు అంటే సంఘం అన్నదానికి బైబిల్ గ్రంథం అంతట్లో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 4 రకాలైన పోలికలు కనబడతాయి. పోలికలు వేరు, పేర్లు వేరు, మర్చిపోకండి. పేర్లు 3 రకాల పేర్లు కనబడతాయి. సంఘానికి పోలిక ఏమిటి అంటే పోల్చటం అనేది ఎందుకు చేస్తారు? ఒక వ్యక్తిని గాని, ఒక విషయాన్ని గాని, ఓ సందర్భాన్ని గాని, ఒక పరిస్థితిని గాని ఎందుకు పోల్చాల్సి వస్తుంది? ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? ఇంకా చెప్పండి, ఇంకా కావాలా? వారిలాగే వారు కూడా అనుసరిస్తున్నారు కాబట్టి ఆ విధంగా చెప్పొచ్చు. ఇంకా అంటే మీకు సరైనటువంటి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. డెవలప్ అవ్వడానికి. వెరీ గుడ్ అమ్మా. ఇంకా చెప్పాలి అని అంటే ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళుంటారు, వాళ్ళతో పాటు కొందరు వచ్చి ఉండరు. అరే అమ్మాయి ఎట్లుందిరా అంటే వాడు పోలుస్తాడు, చందమామలా ఉందని. అంటే ఆ అమ్మ కల్పనమ్మ గారు చెప్పినట్లు ఒక విషయాన్ని విశదీకరించడానికి, విశ్లేషించటానికి, వివరించటానికి, స్పష్టంగా అర్థం చేయించటానికి, బాగా ఆకలింపు చేసుకోవడానికి, ఇనుముడింపజేయటానికి, జీర్ణింపజేయటానికి కావలసినటువంటి దాన్ని పోలిక అంటారు. సో ఇది అంటే సంఘం అంటే మనకు ఒక పిక్చర్ రావటానికి, ఒక అవగాహన కలగడానికి, ఒక శ్రేష్టమైన తలంపు దాని విషయమే మనకు పుట్టటానికి అది తెలిస్తే, ఆ పోలిక తెలిస్తే ఓహో ఇది కదా అని మనకు అర్థం అవుతుంది. ఇలా పోల్చబడడం ఎందుకనంటే తెలియని స్థితిలో ఉన్నటువంటి దాన్ని మరింత స్పష్టంగా తెలిసేట్టు చేయటానికి పోలికను వాడతారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం పోలిక అనేది ఎందుకు వాడతారనగానే మీరు ఇదే చెప్పగలగాలి. ఓకే, 4 రకాలైన పోలికలు ఉన్నాయి. ఎవరికైనా ఐడియా ఉందా? ఏదన్నా ఒక పోలికైనా ఏదన్నా తెలిసిన వాళ్ళు కానీ, లేదా 4 పోలికలు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఈ 4 రకాలైన పోలికలు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి పంచుకోండి. సంఘమును ఎలా పోల్చడం అనేది జరిగింది బైబిల్ గ్రంథంలో? వధువుతో పోల్చారన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. వధువు లేదా గొర్రెపిల్ల వధువు సంఘము, అలాగే వధువుతో పోల్చడం, భార్యతో పోల్చడం, ఇదంతా ఒక పోలికమ్మ, ఒక పోలిక. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా 3 పోలికలు ఉన్నాయి. క్రీస్తు శరీరంతో పోల్చబడాలి. వెరీ గుడ్. క్రీస్తు శరీరము, సంఘము క్రీస్తు శరీరము, రెండో పోలిక వచ్చేసింది. నేను అడుగుతున్నది క్రీస్తుని గురించి కాదమ్మా, క్రీస్తు సంఘమును గురించి. సంఘమును గురించి. సంఘము పరలోకానికి ఛాయమ్మ, ఛాయ. కానీ పోల్చినటువంటి పోలిక క్లారిటీగా ఉంది. 2 వచ్చాయి. వధువు లేదా పెండ్లి కుమార్తె అనేటటువంటి ఒక పోలిక అయితే, రెండవది ఏంటి? శరీరము, క్రీస్తు శరీరము అనే పోలిక రెండవది. ఇక 3వ పోలిక ఏమిటంటే మంద, అంటే దేవుని మంద లేదా క్రీస్తు మంద అనేటటువంటి పేరు కూడా సంఘానికి ఉంది. 3వ పోలిక. నేను మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ 4 చెప్పాలి మీరు. రెఫరెన్సెస్ కూడా మనం చూద్దాం. ఓకే, 4వది ఏంటి అంటే దేవుని కుటుంబం, సంఘం. అంటే ఈ 4 పోలికలు ప్రధానంగా మనకు గుర్తుకు రావాలి.
మొదటిది చెప్పండి. మొదటిది ఏంటి? వధువు వధువు అన్న. వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘం. రెండవది క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం. మూడవది మంద, దేవుని మంద లేదా క్రీస్తు మంద. నాలుగవది దేవుని కుటుంబం, దేవుని కుటుంబం. ఇవన్నీ మిమ్మల్ని మీరు అర్ధరాత్రి నిద్ర లేపి అడిగినా చెప్పగలగాలి. అది అలా గుర్తుపెట్టుకోండి విషయాలన్నీ. ఓకే, 4 పోలికలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఈ పోలికలన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనం ఆలోచన చేయగలిగితే పెండ్లి కుమార్తె అన్నటువంటి పోలికను మనం చూడగలిగితే బైబిల్లో 2 చోట్ల క్రీస్తు సంఘాన్ని పెళ్లి కుమార్తెగా పోల్చడం జరిగింది. ఎందుకు అలా పోల్చారు అనేది కూడా మీరే చెప్పగలగాలి. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎందుకు పోల్చాల్సి వచ్చింది, ఆ పోలిక ఎందుకు వాడాల్సి వచ్చింది మనకు తెలిస్తే సంఘంలో సభ్యులుగా మనం ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నామో మనకు అర్థమైపోతుంది. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలు స్పష్టంగా ఒకరు చదవండి. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము మీకు ఏమర్థమైంది? చాలు తల్లి, ఈ పోలికను చూసి మీకు ఏమర్థమైంది చెప్పండి. క్రీస్తుకు సంఘము వెరీ గుడ్, ప్రభు భర్తగా ఉన్నారు, సంఘం భార్యగా ఉంది. రైట్. ఇప్పుడు మరొక చోట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చదువు తల్లి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుతిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. సో ఈ 2 పోలికల్లో కూడా ఏమని రాయబడింది అని అంటే వధువు లేదా పెండ్లి కుమార్తె లేదా భార్య, క్రీస్తుకు భార్య అన్న పోలిక రాయబడింది. రైట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ పోలిక ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సంఘానికి ఈ పోలిక దేవుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? చెప్పండి, మాట్లాడినమ్మా. అంటే పోలిక మనం ఊరికే చెప్పుకున్నంత మాత్రం చేత ప్రయోజనం లేదు మనకి. అసలు ఎందుకు ఆ పోలిక పోల్చాడు అనేది మనకు అర్థమవుతే సంఘంలో ఉన్నటువంటి సభ్యులంగా మన పాత్ర ఏంటో మనకు అర్థం అవుతుంది. చెప్పండి. భార్య భర్తలంటే ఏక శరీరమైందురు అని చెప్పాడు కదా నా దేవుడు. కనుక అవునమ్మా. మనము క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నాం కనుక ఆ పోలిక చెప్పింటాడు. ఓకే, ఇంకా ఇంకా మనకి కొన్ని విషయాలు ఇక్కడ బైబిల్లో మనకు ఉపమానాల రీతిగా చెప్తా ఉంటారు కదన్నా. అట్లాగా మనకు అర్థమయ్యే విధంగా ఒక భార్య భర్తలు ఎటువంటి బంధం కలిగి ఉంటారో అటువంటి బంధాన్ని ఏమన్నా మనకు తెలియపరచడం ఏమన్నా. అలాగేనమ్మా, మంచి తల్లి. అదే అదే ఆ బంధం ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు అది పోల్చిన విషయం మనకు అర్థమైంది. అంటే భర్తకు భార్య లోబడి ఉండాలన్నట్టు మనము దేవునికి లోబడి ఉండాలి క్రీస్తుకి అని అన్నట్టు చెప్పాడేమమ్మా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి స్ట్రైట్ గా. నేను చాలా సార్లు చెప్పి ఉంటాను, భార్య భర్త అన్న పోలికను ముఖ్యంగా ఎవరికి వాడతారంటే, ఎప్పుడు వాడతారంటే, అంటే కొన్ని సందర్భాల్లో మన కామన్ సెన్స్ అంటారు చూసారా, కామన్ సెన్స్ అది కూడా వాడాలి. ఎలాగనంటే మీకు అర్థం కావటం ఒక మాట చెప్తాను. ఎవరినైనా ఒక సహోదరిమణిని చూపించి లేదా మనం చూసి అక్క అని పిలిచామనుకోండి, ఎవరన్నా ఫీల్ అవుతాం మనం? ఏమా అక్క అని అన్నారు అనుకోండి, ఎవరైనా బ్రదర్ వచ్చి, ఒక సోదరుడు ఒక పురుషుడు వచ్చి అక్క అన్నారు అనుకోండి, ఎవరన్నా ఫీల్ అవుతారమ్మా? ఏం ఫీల్ గారనా? ఏమవరు. చెల్లి అంటే ఫీల్ గారనా? అమ్మ అంటే ఫీల్ గారనా? ఆంటీ అంటే ఏం ఫీల్ గారనా? నా భార్య నువ్వంటే
కొడతారు నా ఫీల్ అవుతారా కదమ్మా? ఒకవేళ ఒకవేళ సిస్టరు ఆడ కూతురే ఒక పురుషుణ్ణి అన్నా అన్నా యాక్సెప్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. తమ్ముడు అన్నా ఓకే, తర్వాత బాబాయి అంకులు అన్న తండ్రి లాంటి వాళ్ళు మీరన్నా ఓకే. కానీ మీరు నా భర్త లాంటి వాళ్ళు అంటే ఎట్లా ఉంటుందండి? అంటే ఒకరి సొంతం అని చెప్పటానికి దేవుడు ఏర్పరిచిన ప్రధానమైన ప్రాథమిక బంధం భార్యాభర్తలు. అంటే క్రీస్తు సొంతమైనది, ఎక్స్క్లూజివ్, నాకు సొంతం అన్నదానికి పోలికగా చెప్పబడింది సంఘం భార్యతో పోల్చబడి. కనుక ఇక్కడ మనం ఎవడికి తోచినట్టు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు బతకటానికి లేదు. ఆ సొంత యజమానుడి యొక్క కనుసన్నల్లో బతకాలి ఎవడైనా. కాపరి కావచ్చు, తర్వాత పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరూ ఆ యజమానుడి యొక్క కనుసన్నల్లో బతకాల్సిందే. ఆయన సొంతం, ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన ఎరుక లేకుండా మనం ఏ పిచ్చి పిచ్చి పనులు ఏది చేయటానికి లేదు. దట్టు రెండవ విషయం ఏంటంటే, భార్యకు భర్త 2 ప్రధానమైనటువంటి డ్యూటీలు చేయగలగాలి. అదేంటి అని ఆలోచన చేయగలిగితే ఒకసారి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 29-30 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అందరూ నోట్ చేసుకోండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు. అసలు ఒక భర్త అంటే ఎలా ఉండాలి అమ్మా? దయచేసి పెళ్లిడికి వస్తున్నటువంటి బిడ్డలకి, మగబిడ్డలకి నేర్పించాలి మనం. భర్త అంటే ఏవాడు అన్న క్వశ్చన్ చేస్తే చెప్పగలగాలి. ముందు ఇంట్లో ఉన్నటువంటి పురుషుడికి కూడా తెలియాలి. చూద్దాం 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించును. అంటే భర్త అన్నటువంటి ఆయన భార్య కొరకు ఏం చేయగలగాలంటే వాళ్ళను పోషించాలి, సంరక్షించాలి. సంఘాన్ని పోషించటం సత్యవాక్యంతో సమృద్ధి జీవం. నేను గొర్రెలకు జీవము కలుగునట్లు, దానికి సమృద్ధిగా జీవం కలుగునట్లు నేను వచ్చాను అంటాడు ప్రభు. అంటే యేసు ప్రభు భర్త స్థానంలో ఎంత సూటబుల్ పర్సన్ అంటే ఎక్కడే గాని లోటుపాటులు అనిపించదు. ఈరోజు ఎంత సంపాదించిన భర్త అయినా లోకంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపేణ లోటులు తీసుకొస్తూనే ఉంటాడు. అంటే పోషించటంలో తప్పటడుగులు వేసినటువంటి లోక సంబంధమైన భర్తలు మనం ఎంతమంది చూస్తాం, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా, మీలల్లో ఉన్నటువంటి భర్తలతో సహా. ప్రపంచంలో ఎంత గొప్ప కుబేరుడని గాని, తెలివిమంతుడని గాని, మేధస్సు కలిగిన వాడని గాని, సంపాదన ఉన్నటువంటి వాడని గాని, అనుభవజ్ఞుడు ఉన్నటువంటి వాడు కానీ ఎవరైనా సరే కుటుంబాన్ని, ఎస్పెషల్లీ భార్యకి పోషించటం అనేది తక్కువ చేసి ఉంటారు. అది 100% ఒప్పుకోవాల్సిందే. ఏమయ్యా ఒకసారి ఇక్కడ పురుషులు ఉంటే మీరు చెప్పండి, మీరు పోషించటంలో, భార్యను పోషించటంలో తక్కువ చేశారా లేదా ఎప్పుడన్నా? పురుషులు ఉన్నారా? పుణ్య పురుషులు ఎవరన్నా లైన్ లో ఉంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. బ్రదర్స్ ఎవరు లేరమ్మా లైన్ లో? ఒకసారి మాట్లాడండి. బ్రదర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడండి. భార్యను పోషించటంలో ఎక్కడే గాని ఏ చిన్న లోటు నేను చెయ్యలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేసింటాం బ్రదర్. చేసింటాం బ్రదర్. పొర్రపాటును కూడా జరగదు. ఎందుకంటే ఎంత జాగ్రత్త వహించినా కూడా పోషించటంలో లోటుపాట్లు ఉండనే ఉంటాయి. అదే లోటు చేసినాం బ్రదర్ అంటున్నాడు. లోటు చేశారు. వెరీ గుడ్ అమ్మా. లోటు చేసింటాం చెప్తున్నా. రైట్. నాకు మీ మాట అర్థం కాలేదు బ్రదర్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ప్రభు విషయంలో మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా ఎక్కడే గాని మీరు చూడండి, భోజనాలు పెట్టారనుకోండి, ప్రభు మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన కుదరదు అక్కడ కదండి.
ప్రభువు పెడితే తృప్తిగా తిన్న తర్వాత గంపల నిండా ఎత్తేస్తారట. అంత ఫుల్నెస్ ఉంటుంది ప్రభు దగ్గర. కాబట్టి సంఘాన్ని పోషించే విషయంలో సంఘం, సార్వత్రిక సంఘాన్ని తరతరాల వరకు ప్రతి తరంలో పోషించి బలిష్టంగా వాళ్ళుగా తయారు చేయటంలో ఆయనకు సాటి. రెండవది ఏంటి అంటే సంరక్షించాలి. కొందరికి పోషిస్తారు కానీ సంరక్షించుకోలేరు. వారిని సంరక్షించుకోగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఈరోజు సంఘాన్ని సజీవంగా ఎంతగా కాపాడుకోవటానికి ప్రభు పరలోకంలో ఉండి కూడా తండ్రి దగ్గర విజ్ఞాపన చేయటంతో పాటు వాక్య రూపంలో మనకు అందుబాటులో ఉంటూ ఆయా ప్రజలను ఆయా తరాలలో ప్రేరేపిస్తూ వాళ్ళని పురుగొల్పుతూ మనందరి దగ్గరికి పంపించేసి తన సేవలను అందిస్తూ సంఘముల యొద్ద సంచరిస్తున్నాడంట మహనీయుడు. 7 సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 సంఘాలలో అన్నిట్లో కూడా సంచరిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ పోషణ తక్కువైంది, ఎక్కడ సంరక్షణ తక్కువైంది, అంతా కూడా చూసుకుంటూ ఫుల్ఫిల్ చేస్తూ వస్తున్నాడు మహనీయుడు. భర్త అంటే ఈ 2 ప్రాథమికమైనటువంటి బాధ్యతలను నెరవేర్చగలగాలి. భార్యను పోషించాలి, రెండవది సంరక్షించుకోవాలి. సంరక్షించుకొని పోషించలేకపోయినా, పోషించి సంరక్షించలేకపోయినా ప్రయోజనం లేదు. అందుకే అంటాడు, నా గొర్రెలను మేపు అంటే పోషించు, నా గొర్రెలను కాయు అంటే సంరక్షించు అని. కాబట్టి ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అది పెళ్లి కుమార్తెతో పోల్చటం వెనుకున్న అర్థం. ఒక్కసారి 3 పోలికలు, 3 విషయాలు మనం తెలుసుకున్నాం. పెళ్లి కుమార్తెగా లేదా భార్యగా ఎందుకు పోల్చటం జరిగింది సంఘాన్ని అంటే 3 విషయాలు తెలుసుకున్నాం. ఎవరైనా నోట్ చేసుకున్నది ఎవరన్నా రిపీట్ చేయండి ఒకసారి. చెప్పండి, మాట్లాడండి. తనకు సొంతం అనే విషయం. ఓకేమ్మా, సొంతం అనేటటువంటిది ఒకటి. రెండవది భర్త పోషించాలి, సంరక్షించాలి. వెరీ గుడ్ అమ్మా. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి కుమార్తె అని పోలిక అనగానే క్రీస్తు ఎలా ఉన్నాడు ఆ సంఘం పట్ల అనేటటువంటి విషయం చెప్పాలి. అలాగే సంఘము అనేటటువంటి పెళ్లి కుమార్తె ఎలా ఉండాలనేది కూడా తెలుసుకోవాలి. దాన్ని కూడా చెప్పాడు దేవుడు. ఏమని 33వ వచనంలో చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం చివరి మాట, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండున్నట్లు చూసుకోవాలి. నేను అడుగుతున్నాను అమ్మ, ఫ్రాంక్ గా చెప్పండి, భార్యలందరూ భర్త యందు భయం కలిగి ఉంటున్నారా లేదా భర్తను భయపెడుతున్నారా? మీరు చెప్పాలి, ఫ్రాంక్ గా చెప్పండి అమ్మా. ఉన్న లైన్ లోకి వచ్చిన భార్యలో ఉన్నారు కదా, నేను అడుగుతున్నాను, భర్త యందు భయం కలిగి ఉన్నారా, భర్తను భయపెడుతున్నారా? భయం కలిగిన వాళ్ళు ఉన్నారు, భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అది భయం కలిగిన వాళ్ళు ఉన్నారు, భయపెట్టే వాళ్ళు ఉన్నారు. భయం కలిగిన వాళ్ళు ఉన్నారు, భయపెట్టే వాళ్ళు ఉన్నారట. వెరీ గుడ్. అంటే అవసరాన్ని బట్టి మనం అవి వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే. మీకు ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి దీని విషయమే క్లారిఫికేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నా, అయినా కూడా గుర్తుందో లేదో మరి. మీకు ఎప్పుడైనా అమ్మా సిస్టర్స్ చెప్పండి నాకు. ఇప్పుడు ప్రతి విషయంలో భర్త మాట వినాలి, భర్తకు లోబడాలి, భర్త యందు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఇవన్నీ భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు దేవుడు కూడా పురుషుడు కాబట్టి పురుషాధిక్యతను ఆయన చెప్పేస్తున్నాడు. అయినా మేము దేంట్లో తక్కువ అండి? పురుషులకు దేంట్లో తక్కువ? మేము ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే మాకు గొప్ప గుణాలు ఉన్నాయి. కనేది మేమే, పాలిచ్చి పెంచేది మేమే. ఇంత స్పెషాలిటీస్ పురుషుల కంటే మాకు ఉన్నప్పుడు మేము ఎందుకండి లోబడాలి అన్న భావన ఎవరికైనా ఉందా? ఆ డౌట్ ఏమన్నా, పోనీ భావన లేకపోయినా నిజంగా ఆ డౌట్ ఒక క్లారిటీ తీసుకోవాలనేది ఏమన్నా మీకు అనిపిస్తుంది ఎవరికైనా? నాకుంది. అమ్మ, డౌట్ ఎవరికి లేదా? నాకుంది. రైట్. ఉన్న వాళ్ళు దయచేసి చెప్పండి, ఇబ్బంది లేదు. ఇందులో మనకు దాపరికాలు ఏం లేదు, మనం అందరం సొంత వాళ్ళం కదా. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంతకు ముందు నేను ఒక వివరణ ఇచ్చాను, ఎవరికైనా గుర్తుందా? విన్నారా? విన్నట్టుందా?
ఎవరికి లేదు కదా? అన్నా అన్నా నా చెప్పమ్మా. అన్నా అన్నా వందనాలు అంటే తల్లి, చెప్పు తల్లి. ఆడవాళ్ళు ఎక్కువ మనసులో పెట్టుకోలేరు, ఏవైనా బయటికి ఉమ్, చెప్పేస్తారు. అదేలాగున అమ్మా మగవారైతే అన్ని లోపలే దాచుకొని భరిస్తారు అని చెప్పినారు. ఆ, కాదమ్మా, ఇంకా రైట్, నేను చెప్తానా నాయన. రాజేష్ ఏదో చెప్పబోతున్నావు, చెప్పు నాన్న. అన్న భార్య భర్తకి లోబడి ఉంటే భర్త దేవునికి లోబడి ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న, వెరీ గుడ్ నాన్న, మంచి మాట చెప్పావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 11వ అధ్యాయం 3వ వచనం. ఈ డౌట్ ఇక్కడ అందరికి క్లియర్ మోసపోయింది అయిపోతుంది. హవ్వమ్మ గారు కదా బ్రదర్. ఒక్క నిమిషం తల్లి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. దీనికి మించి మనం ఏం మాట్లాడుకున్నా మనం కొట్టాడుకోవాల్సి ప్రతి వస్తుంది. పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి అమ్మా శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ క్లియర్ అయిందా లేదా చెప్పండి. అంటే పురుషునికి లోబడు అని దేవుడు అంటున్నాడంటే ఎవరికి లోబడమని చెప్పినట్లు చెప్పండి. దేవుడికి లోబడమని. క్రీస్తుకు లోబడని. ఒకసారి ప్రోటోకాల్ వరకు ప్రకారం వెళ్దాం అమ్మా. స్త్రీని పురుషునికి లోబడమన్నాడు. పురుషుని ఏం చేయమన్నాడు దేవుడు? క్రీస్తుకు లోబడు అన్నాడు. క్రీస్తుని ఏం చేశాడు? నాకు లోబడి అంటున్నాడు. అంటే మొత్తం అందరం, స్త్రీలు పురుషులు క్రీస్తు అందరు కలిసి ఎవరికి లోబడాలి? దేవునికి తండ్రికి లోబడాలి. అంటే పురుషునికి లోబడు అన్న మాటలో మనం పురుషుణ్ణే తీసుకోకూడదు. అది నేను చెప్పేది. పురుషుణ్ణే తీసుకోకూడదు. పురుషుడు పైన క్రీస్తున్నాడు, క్రీస్తు పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా మాట వినమని చెప్పాడు దేవుడు, కాబట్టి నేను ఏం చేసినా నువ్వు పడుండాలి అనడానికి లేదు పురుషుడికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పురుషుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. క్రీస్తును పోలి ఉండగలగాలట. భర్త అన్నటువంటి స్థానం ఎంత గొప్పదంటే, నేను ఎప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ, ప్రివిలేజ్ గా, ఒక గొప్ప గౌరవ సూచకంగా అనుకుంటూ ఉంటాను. భర్త స్థానం ప్రభుది, క్రీస్తు స్థానంలో నేనున్నాను అనేటటువంటిది ఒక్కసారి ప్రతి భర్త గుర్తించగలిగితే పిచ్చి చేష్టలు ఎవరు చేయరు. జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళగలుగుతారు. కనుక ఇక్కడ స్త్రీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు, పురుషుడికి లోబడాలి. పురుషుడు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు, క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు కూడా తన సొంత ఇష్టం లేదు ఆయనకి. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చుకున్నట్టుగా వచ్చాను అంటాడు. కాబట్టి మనం ఎవ్వరం కూడా నాకే ఎందుకు ఈ విధంగా చెప్పాడు దేవుడు, ఆయనకు ఉన్న గొప్పతనం ఏంటి, పురుషుడికి ఉన్న గొప్పతనం, పురుషుడి కంటే ఏ గొప్పతనం లేదండి. స్త్రీకి ఏ గొప్పతనం లేదు, పురుషుడికి ఏ గొప్పతనం. గొప్పతనం ఏదన్నా ఉందంటే క్రీస్తుకు ఉంది, క్రీస్తు తర్వాత తండ్రికి ఉంది. కాబట్టి మనం ఎవరికి లోబడు అని దేవుడు చెప్పినా బాధపడాల్సిన పని లేదు. మహిళా శక్తిని మనం మేల్కొల్పాలి. మహిళా సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నారు రండి, వీళ్ళు ఏదో బైబిల్లో ఇలా చెప్పారని ఆ బాధపడాల్సిన పని ఏమాత్రం లేదు. ఎవరికి ఇక్కడ సొంత రచనలు చేసుకోకూడదు, సొంత కుంపట్లు ఉండకూడదు. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు. ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మీకు ఏం బాధ ఏం లేదు కదా. పురుషునికి స్త్రీ లోబడాలి, పురుషుడు క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు తండ్రికి ఆల్రెడీ లోబడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులు నువ్వా నేనా అని కాదు, ప్రభు ఉన్నాడా లేదా మనలో, ప్రభువుని అనుసరిస్తున్నానా లేదా అని ప్రతి యజమాని నేను అనుసరిస్తున్నానా లేదా అని ప్రతి స్త్రీ గుర్తించుకొని బతకగలిగితే అంత హ్యాపీ. ఓకే రైట్. ఇది పెళ్లి కుమార్తె పోలిక. రైట్. రెండవ పోలికను మనం చూడగలిగితే అదే క్రీస్తు శరీరం. ఎఫ్ఎసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే అందులో మొదటి అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. ఒకటి చదవండి. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనం చదవమ్మా. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి. సంఘం అంటే క్రీస్తు శరీరము. మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళది ఒక పాట ఉందండి, మంచి పాట.
చిట్టి వలస క్రీస్తు సంఘం అనేటువంటి దానిలో మజ్జి కృపారావు గారని మనకు దండు చర్చ్ బిల్డింగ్ లోకి వస్తున్న పిల్లలకు తెలుసు. సంఘము క్రీస్తు ప్రభు శరీరము, సంఘం అనేది శరీరమునకు క్రీస్తే శిరస్సు అని మంచి పాట. అమ్మా గుర్తుందా తల్లి? రైట్. అది ఒకసారి మన వాళ్ళకి పోస్ట్ చేయమ్మా, వింటారు, మంచిగా ఉంటుంది పాట. ఓకే, సంఘం అంటే ఏంటి అనే దానికి సంబంధించి ఆ పోలికతో చాలా అద్భుతమైనటువంటి చరణాలు కూడా రాయటం జరిగింది. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభు శరీరం అనే పాట కూడా వినండి. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విన్నారా లేదా అని కూడా అడుగుతాను, గుర్తు చేసుకోండి. ఓకే, తర్వాత కొలసీలకు రాసిన పత్రిక కూడా చూద్దాం. మొదటి అధ్యాయం 18వ వచనం. ఎన్నో పోలికలో ఉన్నామమ్మా మనం బ్రదర్స్ సిస్టర్స్? చెప్పండి, ఎన్నో పోలిక? ఎవరికి పోలిక అది? ఎవరికి పోలిక? క్రీస్తు శరీరమునకు పోలిక. సంఘానికి పోలికమ్మా, సంఘానికి పోలిక. సంఘానికి పోలికల్లో క్రీస్తు శరీరం అనేటటువంటి పోలికలో మనం ఉన్నాం. ఓకే, కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి అధ్యాయం 18వ వచనం. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎంత క్లారిటీగా, చాలు తల్లి. సంఘము అను శరీరమునకు క్రీస్తే శిరస్సు. శరీరము అన్న దాంతో ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు అని ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ఒకసారి చెప్పండి, అర్థమైన వాళ్ళు మాట్లాడండి. ఎందుకు ఈ శరీరము క్రీస్తు శరీరము అనే పోలిక సంఘానికి పోల్చడం జరిగింది? సంఘమునకు శిరస్సు క్రీస్తే కాబట్టి. అమ్మా చెప్పండి, చెప్పండి, మీకు ఏం అర్థమైంటే చెప్పండి అమ్మా, ఇబ్బంది లేదు, చెప్పండి. నాకు క్రీస్తు అవయవములై ఉన్నాం కనుక ఆ విధంగా పోల్చుంటాను. క్రీస్తు అవయవములై ఉన్నారని అలా చెప్పింటారు. ఇంకా శిరస్సు అనేది ఉంటేనే కదా శరీరంలో మనకు అవయవాలు అనేది ఒక మనకు శరీరంగా కనిపించాలి అని అంటే శిరస్సే ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ విధంగా చెప్పిండొచ్చు. ఓకేమ్మా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అధికారం కలిగి ఉండేదే అన్నయ్య. అమ్మా వెరీ గుడ్ అమ్మా, ఇక్కడ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సంఘానికి క్రీస్తు హెడ్ మీన్స్ యజమాని. ఇంకోటి ఏంటంటే శరీరంలో తల యొక్క స్వాధీనంలోనే మిగతా శరీర అవయవాలన్నీ ఉంటాయట. తల నుంచి వచ్చే ఆదేశాలు, మెదడు నుంచి వచ్చే ఆదేశాలతోనే చెయ్యి కదలటం కానీ, కాలు కదలటం కానీ, తల ఊపటం కానీ, పరిగెత్తటం కానీ, నడక ఆపటం కానీ ఏదైనా జరుగుతుంది. కాబట్టి క్రీస్తు అనే యజమానుడి నుంచి వచ్చేటటువంటి ఆదేశాలను అనుసరించి క్రింద అవయవాలు పనిచేయాలి. ఇందులో కూడా అవయవాలతో అంటే శరీరంతో సంఘానంతా ఎందుకు పోల్చడం జరిగిందంటే ఈ అవయవాలలో మధ్య పొరపాటును కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని పొరపాటును కూడా ఏది ఉండదు. మనం అనుకుంటూ ఉంటాం శరీరంలో గొప్ప అవయవం ఏది అంటే ఏం చెప్తాం మనం? చెప్పండి. తల వదిలేసేమా, తలని పక్కన పెట్టు, తర్వాత చూద్దాం. తర్వాత ఎందుకంటే మనం శరీరం అని చెప్పబడింది కాబట్టి. ఒకరు ఆ కన్నులు చెప్పారు, ఇంకొకరు చెప్పండి అమ్మా. అమ్మా ఒకరు కళ్ళు చెప్పారు. కన్నే ప్రాముఖ్యం కదనా? కన్ను ప్రాముఖ్యం కాబట్టి అది కన్ను ఒకరు చెప్పారు. ఇంకా చెప్పండి మా. గుండె హార్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పండి, మీరు కళ్ళు లేకుండా బతకచ్చా బతకూడదా? బతకవచ్చు. అసలు అవి లేకుంటే బతకలేనివి కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉండాలి. మెదడు ఉండాలి, గుండె ఉండాలి, ఊపిరితిత్తులు ఉండాలి, కిడ్నీలు ఉండాలి, రక్త ప్రసరణ వ్యవస్థ జరగాలి, ఎముకలు ఉండాలి, చర్మం ఉండాలి, మాంసం ఉండాలి. అసలు ఏ ఒక్కటి లేకపోయినా కూడా అసలు బాడీలో ఏది జరగదు. అంటే దేని ప్రత్యేకత దానిదే. అలాగే సంఘంలో కూడా సేవకుడి ప్రత్యేకత సేవకుడిది, పాటలు పాడే వాళ్ళ ప్రత్యేకత పాటలు పాడే వాళ్ళది, జనాలు తీసుకొచ్చే వాళ్ళ ప్రత్యేకత జనాలు తీసుకొచ్చే వాళ్ళది, బాత్రూమ్లు గడిగే వాళ్ళ ప్రత్యేకత బాత్రూమ్ గడిగేది, అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళ ప్రత్యేకత అరేంజ్మెంట్ చేసేది,
ఏది తీసేసేది కాదు. ఇంకొకటి రెండవ విషయం మనం గమనిస్తే సంఘంలో అంటే అవయవాలతో పోల్చడం అనుకున్న ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని గమనించగలిగితే, ఒకటి శ్రమ పడుతున్నప్పుడు మిగతా అవయవాలు ఊరికే ఉండవు. ఉదాహరణకి ఉదాహరణకి అన్నం అన్నం లోపలికెళ్ళాలి. ఎప్పుడైనా సరే. అసలు అన్నం ఎవరికి కావాలి? దేవుడు క్లారిటీగా చెప్పాడు. భోజన పదార్థములు కడుపుకి అని. ఇప్పుడు కడుపుకు కోసము నేనెందుకు కలపాలి? అసలు నేనెందుకు ప్రిపేర్ చేయాలి? అని చేతులు ధర్నా చేసాయి ఎప్పుడన్నా? కడుపుకు భోజన పదార్థాలు నాకేం అవసరం? నేను తింటున్నానా? అని చేతులు ముడుచుకొని కూర్చోలే. చేతులన్నీ కష్టపడ్డాయి. మెదడు పనిచేసింది. కాళ్ళు పనిచేసాయి. దేహం పనిచేసింది. దాని తర్వాత తిని మొత్తం అంతా కలిపి తినేటప్పుడు లోపలికెళ్ళినప్పుడు నోట్లో ఉన్నటువంటి దంతాలు పనిచేసాయి. నాలుక పనిచేసింది. ఎప్పుడైనా దంతాలు నేను రుచి చూడం గదా! రుచి చూసేది నాలుకే గదా! కాబట్టి నేను విసరడం అనేది జరగదు. నేను చీల్చటం అనేది జరగదు. నేను నమలటం అనేది జరగదు. నువ్వే నములుకో పో నాలుక అని పొరపాటును కూడా అవి అనుకోవు. అవన్నీ చక్కగా మంచిగా పేస్ట్ లాగా చేసి టేస్టీగా నాలుకకు అందిస్తాయి. నాలుకకు అందించిన తర్వాత కావలసింది కడుపుకు గదా! నేనెందుకు దీన్ని ఆస్వాదించాలి లేదా నా దగ్గరే పెట్టేసుకుంటాను కడుపులోకి పంపించిన అనుకోదు. సమ్మగా కడుపులోకి పంపించేస్తది. ఇంత ప్రాసెస్ జరుగుతది. ఎక్కడ ఎవరే గాని బాధపడరు. ఇంకొకటి రన్నింగ్ రేస్‌లో ఫస్ట్ ప్లేస్ వస్తే మెడలు ఎక్కడ ఏస్తారు చెప్పండి? మెడలో వేస్తారని. ఎప్పుడన్నా కాళ్ళు బాధపడ్డాయమ్మా? ఇదేంటిది పడవలో. ఇంత కష్టపడి నేను పరిగెత్తి పరుగులు తీస్తే నాకు మెడలు వేయకుండా కాళ్ళకేయకుండా మెడకేస్తారేంటి? అని ఎప్పుడు గూడా ఆలోచన చేయరు. ఇంకొకటి ఒక కాలుకి దెబ్బ తగిలి లేదా గాయమయ్యి లేదా ఇరిగినప్పుడు ఆ గాయమైన కాలు యొక్క భారాన్ని గూడా ఎవరు మోస్తారు? రెండో శరీరం కాలే మొత్తం మోస్తుంది. రెండో కాలు ఎక్కువ మోస్తదమ్మా. శరీరం మొత్తం మోయటమే గాదు. ముఖ్యంగా ఈ పిల్లర్స్ లాంటివి కదా దేహానికి 2 కాళ్ళు. 2 కాళ్ళలో ఒక కాలు పోతే ఆ కాలు యొక్క భారాన్ని గూడా ఇంకొక కాలు మోస్తుంది. ఒక చెయ్యి పని చేయటం మానేస్తే దీని పనిని ఇంకొక చెయ్యి పని చేస్తది. సంఘంలో ఈ కోఆర్డినేషన్ ఉండాలి. అలా ఉంటేనే దేహం నిలబడినట్టు సంఘం గూడా నిలబడుతుంది. అంతవరకు మీరెందుకు చెప్పండి? ఆహ్, వేదిక మీదకి వెళ్లి సేవకుడు కూర్చొని అందరికి కనబడేదానికి మేమెందుకు చర్చికి రావాలి? మేమెందుకు పాడాలి? మేమెందుకు చందా ఇవ్వాలి? మేమెందుకు అవన్నీ అరేంజ్‌మెంట్స్ చేయాలి? నేను కనపడను గదా! అని అనుకుంటే సంఘస్థులు అవుద్దమ్మా? ఏదన్నా జరుగుతదో చెప్పండి? కాబట్టి ఈ కోఆర్డినేషన్ ఉండాలి అన్నటువంటి చక్కటి ఉద్దేశంతో అవయవాలుగా పోల్చడం జరిగింది. ఎక్కడ దాకెందుకు? మనకు ఉన్నటువంటి ఈ గూగుల్ మీట్ అనేటటువంటిది గూడా ఒక క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవాలు లాంటి పనులు చేస్తున్నాం. కొంతమంది దీన్ని క్రియేట్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటే, కొంతమంది జనాలను తీసుకొని వస్తూ ఉంటే, మరికొంతమంది అందరం జాయిన్ అయిపోతూ ఉంటే, మరికొంతమంది సిద్ధపరచుకుంటూ రాసేస్తూ ఉంటే, మరికొంతమంది తర్వాత కూడా నెమరేసుకుంటూ ఉంటే, మరికొంతమంది ఉండేవాళ్ళు ఉండకుండా 10 మందికి అలా చెప్తూ తీసుకొని వస్తూ ఉంటే, మరికొంతమంది చెప్తూ ఉంటే వాక్యం, దానికి సంబంధించి సహకారం కొంత అందిస్తూ ఉంటే, ఈ వ్యవస్థ ముందుకు పోతుంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ ఉండాలి సంఘం అనేటటువంటి దాంట్లో మనం అందరం ఒకటన్నప్పుడు అందరము మన వంతు పనులు మనము చేయటంలో ఏమాత్రం తప్పు లేదు. మన పాత్ర మనదే. మన పాత్ర మనదే. గుర్తుంచుకోండి. కాబట్టి ఒకరి తక్కువ అనేది కాదు, ఒకరిది ఎక్కువ అనేది కాదు. ఈవెన్ అపెండిక్స్ అనేటటువంటిది శరీరంలో అసలు అనవసరమైనటువంటి పార్ట్ అనేటటువంటి వాళ్ళు వైద్య శాస్త్రంలో. కానీ ఇప్పుడేమంటున్నారంటే చాలా మంచిదండి అది. చాలా ప్రమాదాల నుంచి తప్పించబోతుంది. బాడీలో ఉండాల్సిందే అని అంటారు. దేవుడు ప్రతి దానిని శరీరంలో తన చిత్త ప్రకారంగా ప్రతి అవయవాన్ని పెట్టాడు. ఒక్కటి పనికిరానిదంటూ ఏది ఉండదు. ఆఖరికి ముక్కులోని వెంట్రుకలు లోపల ఉన్నటువంటి ఆ తేమ మ్యూకస్ అంటారు చూసారా? మనం జలుబు అంటామే, ఆ జలుబు కూడా పనిచేస్తది. మీకు జేసీసీ మెసేజెస్ లో వచ్చే వారం, అటొచ్చే వారం నీ దేహానికి నీవు
హక్కుదారువా లేదా జవాబుదారువా అనే మెసేజ్లు వస్తాయి. దానిలో ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతిది కూడా చాలా ప్రధానమైంది. దాని పాత్ర దాందే. కన్ను గొప్పది కదా. మనం చెప్తూ చూసాం కదా, మనం చెప్పడం జరిగింది కూడా కొంతమంది సిస్టర్స్. ఎంత గొప్పదైనా వాసన చూస్తుందా కన్ను? అమ్మా, కన్ను చూస్తది కానీ వాసన చూస్తుందా? చూడలేదు. రుచి చూస్తుందా? చూడలేదు. దానికి చూడటమే తెలుసు. నేను చాలా గ్రేట్ అని అనుకుంటే ఆ విని చూపించు ఒకసారి అని కళ్ళకు చెవులు చెప్పామనుకోండి, ఏం చేయగలం? కాబట్టి మీరు లేనిదే, మిగతా వాళ్ళు లేనిదే మాలంటోళ్ళు లేరు, మాలంటోళ్ళు లేని మీరు లేరు. మనం ఎవరం అందరం కలగలిస్తేనే సంఘం. ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకున్నప్పుడు మనలో ఎక్కడా కూడా ఎవరికి అరమరికలు రావు. మరొకటి ఆఖరికి ఏ అవయవం కష్టపడుతున్నా క్రీస్తుకు మహిమ కదా, కాబట్టి బాధే లేదు. క్రీస్తుకు మహిమ వస్తే బాధే ఉంది. మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళని ఎందుకు ఎలివేట్ చేయాలి, వాళ్ళని ఎందుకు గొప్ప చేయాలి, వీళ్ళని ఎందుకు గొప్ప చేయాలి. కాదు, వాళ్ళు కూడా మనల్ని అంటే సాటి అవయవాళ్ళే. వాళ్ళను మనం సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళ నుంచి క్రీస్తుకు ఘనత అనేది వెళ్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత పోలికలు ఏమై ఉన్నాయి అనేది కూడా మనం రానున్న దినాల్లో నేర్చుకుందాము. ఓకే, 2 పోలికలు మనం నేర్చుకున్నాం. సంఘం అంటే పెండ్లి కుమార్తె లేదా వధువు లేదా భార్య అన్నటువంటి పోలిక నేర్చుకున్నాం. అలాగే శరీరము అనేటువంటి పోలికను కూడా నేర్చుకోవటం జరిగింది. మిగిలిన 2 పోలికలు చూద్దాం. అలాగే పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవజాలవు అన్నటువంటి మాటకు అర్థమేంటో కూడా మనం తర్వాత భాగాల్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు విన్న దానిలో మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.